తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్ పాస్ కావడం పట్ల ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు శుక్రవారం గోదావరికని చౌరస్తాలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంఆర్పీఎస్ కార్పొరేషన్ కన్వీనర్ ఇరుగురాల శివకుమార్, ఎంఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కన్నూరి ధర్మేందర్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మేందర్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాటం ఫలించిందని, మాదిగల కళ సాకారం కాబోతుందన్నారు. అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ బిల్లు పెట్టి పాస్ చేయించడం జరిగిందని, ఈ శుభతరుణాన్ని మాదిగ బిడ్డలంతా ప్రతి ఊరిలో పండగలా జరుపుకోవాలని, మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. 30 సంవత్సరాల మాదిగ జాతి ఏదైతే ఎదుర్కొంటుందో, ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా పోరాటం చేసి ఈ హక్కును సాధించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యావత్ మాదిగ జాతి ప్రతి గ్రామాన పల్లెన స్వీట్లు పంపిణీ చేసుకుంటూ సంబరాలు జరుపుకోవాలని కృష్ణ మాదిగ గారు ఏదైతే పిలుపునిచ్చిండ్రో ఆ పిలుపులో భాగంగానే ఈరోజు మేము గోదావరికని నడి చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు మడిపల్లి దశరథం, కాంపల్లి శ్రీనివాస్, కాశీపేట రాజయ్య, ఎదునూరి కొమ్మున్న, కండ్లకుంట నారాయణ, ఈదునూరి శంకర్, ఎల్లాస్వామి, దూడపాక మధునయ్య, మోగిలి, కాదుసి శంకర్, రాచర్ల రాజేశం, జనగాం శివరం తదితరులు పాల్గొన్నారు.